హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. మీ ఇంట్లోని ఈ 5 వస్తువులను ఇతరులకు దానంగా ఇవ్వకూడదు. లక్ష్మీమాత స్వయంగా చెప్పింది. ఆ 5 వస్తువులు మీరు పొరపాటున ఎవరికైనా ఇస్తే లక్ష్మీమాత మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. మరి మీ కుటుంబం సర్వనాశనం అవుతుంది. అడుక్కునే స్టేజికి వెళ్ళిపోతారు. మరి ఏ వస్తువులను దానంగా ఇవ్వకూడదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పూర్వం అవంతి రాజ్యంలో ఒక అందమైన నగరం ఉండేది. ఆ నగరంలో గాయత్రి అనే ఒక మహిళ తన భర్తతో మరియు అత్తమామలతో కలిసి ఉండేది. గాయత్రి ఎంతో మంచి గుణవంతురాలు మరియు దయ కలిగిన పతివ్రత. గాయత్రి భర్త పేరు వీరేంద్ర. అయితే గాయత్రి తన భర్తను ఎంతగానో ప్రేమించేది. ఆమె తన కుటుంబాన్ని ఎంతగో ప్రేమగా చూసుకుంటూ ఉండేది. అలాగే గాయత్రి అందరితో ఎంతో మంచిగా మాట్లాడుతూ ఉండేది. ఆమె ఎప్పుడు ఇతరులకు సహాయం చేస్తూ ఉండేది. గాయత్రి దానం చేసే సహాయం తన చేతులు ఎప్పుడూ కూడా వెనక్కి తీసుకునేదే కాదు. ఎప్పుడు ఎవరు ఆమె ఇంటి తలుపు కొట్టినా కూడా ఏదైనా దానం ఇవ్వకుండా వారిని వెనక్కి పంపలేదు. అంతేకాకుండా గాయత్రి తన పొరుగు ఇంటి వారికి కూడా ఎంతగానో సహాయం చేస్తూ ఉండేది. ఆమె ఇరుగు పొరుగు వారికి అవసరమైన వస్తువులను కూడా ఆలోచించకుండా దానం ఇచ్చేస్తూ ఉండేది. దీంతో గాయత్రిని అందరూ కూడా మెచ్చుకునేవారు, ఎంతగానో గౌరవిస్తూ ఉండేవారు. ఒకరోజు గాయత్రి భర్త దుకాణం దొంగలు పడి సంపద కూడా దోచుకొని వెళ్ళిపోయారు. ఆ విషయం తెలిసి గాయత్రి భర్త ఎంతగా ఆందోళన పడి దుకాణానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తన దుకాణంలోని వస్తువులన్నింటినీ కూడా దోచుకొని వెళ్ళిపోయారని చూశాడు. దాంతో తనకు ఎంతో విచారణ మరియు నిరాశతో ఇంటికి తిరిగి వచ్చి అదంతా భార్య జరిగిందంతా కూడా చెప్పాడు. ఈ విషయం విన్న గాయత్రి కూడా చాలా బాధపడి ఆ తరువాత గాయత్రి తన భర్తతో కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి అని చెప్పి, ఎందుకంటే మన ఇంట్లో మనకు కావలసిన డబ్బు ఉంది కదా, మీరు మళ్ళీ ఒక వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించండి అని భర్తకు ధైర్యం చెప్పి తన ఇంట్లో తెరిచి గాయత్రి తన పెట్టె పూర్తిగా ఖాళీ అయిపోతుంది. ఇంట్లో వస్తువులన్నీ కూడా చొరలించిపోయాయి అని అప్పుడు గాయత్రికి అర్థం అవుతుంది. ఇక ఇది చూసిన గాయత్రి మరింత బాధపడింది. అసలు ఇదంతా ఎలా జరుగుతుంది ఆమెకు అర్థం కావడం లేదు. దీంతో గాయత్రి భర్త ఏమైంది చాలా కోపంతో ఉంటాడు. గాయత్రి నిజం చెప్పింది. మన ఇంట్లో ఉన్న డబ్బులన్నీ ఏమైపోయాయి? వీటిని అస్సలు నేను చూడలేదు అండి అని అడిగింది. వెంటనే గాయత్రి, నేను ఎక్కడికి వెళ్ళలేదండి, ఇంట్లోనే ఉన్నాను. అలాగే మీరు ఇచ్చిన డబ్బును వీటన్నింటినీ భద్రంగా పెట్టెలోనే దాచాను. కానీ ఇది ఎలా దొంగలించారో నాకు తెలియదు. దయచేసి మీరు కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండండి. మనం వీలైనంత వరకు ఈ సమస్యలను త్వరగా పరిష్కరించుకుందాము అంది. ఆమె మాటలు విన్న వీరేంద్ర, నువ్వు ఎప్పుడూ కూడా ఇంతే, నా మాట ఏమీ వినవు, ఇంటికి పిలిచిన వారికి ఆహారం పెడుతూ ఉంటావు, అట్లాంటి దొంగలు వస్తే కాకుండా మరి ఇంకేం జరుగుతుంది? నువ్వు చెప్పు, మంచితనం యొక్క ఫలితం ఏమైనా ఉందా? పిలిచి అతిథులు అన్నం పెడుతూ ఉంటావు, ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం దొంగలు ఎత్తుకుపోయారు. వీరి తర్వాత గాయత్రి అత్తగారు కూడా వచ్చి జరిగిందంతా కూడా తెలుసుకొని, గాయత్రి నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులకు, ఇరుగు పొరుగు వారికి ఇంట్లో ఉన్న వస్తువులు దానం చేస్తూ ఉంటావు. మనకు వచ్చే సమస్యల గురించి ఆలోచించకుండా అందరికీ సహాయం చేస్తూ ఉన్నావు. దాన్ని దానం చేస్తూనే ఉన్నావు. మన ఇంట్లో దొంగతనం చేసి ఉంటారు, అది కూడా. అలా ఇంట్లో వారందరూ కూడా గాయత్రిని అందరూ నిందించడం, తిట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మళ్ళీ గాయత్రి తన భర్త దగ్గరికి వెళ్ళి, ఏవండి, నేను నగల్లో కొన్ని నగలు పొరుగింటి వారికి ఆపదలో ఉన్నారని ఇచ్చాను. ఇప్పుడు మన సమస్య ఉంది కదా, కాబట్టి నేను వారి దగ్గరికి వెళ్ళి నగలను తీసుకొని వస్తాను. అప్పుడు మన సమస్యలు తీరుతాయి కదా అని అంటుంది. ఆ తర్వాత ఆమె తన పొరుగింటి వారి ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఆమె సహాయం చేసిన వారు ఇంటి నుండి వెళ్ళిపోయారు. గాయత్రికి ఇవ్వవలసిన నగలతో సహా వారు ఊరు విడిచి వెళ్ళిపోయారు. దీంతో ఆమె ఎంతో బాధపడి నిరాశగా మళ్ళీ ఇంటికి వస్తుంది. ఆ తరువాత జరిగిందంతా కూడా భర్తకు తెలియజేసింది. దీంతో గాయత్రి భర్త మళ్ళీ ఆమె పైన తీవ్రంగా అరిచేస్తాడు. అంతేకాకుండా, ఇదంతా నీ మంచితనం మరియు నీ మూర్ఖత్వం వల్లే, ఇంట్లో ఉన్న డబ్బు అంతా కూడా ఖర్చయిపోయింది నీ దానాల వల్లే.
మనకు ఈరోజు ఈ సమస్యలు వచ్చి పడింది కాబట్టి నువ్వు ఇంట్లో జీవించే హక్కు లేదు, నువ్వు నాతో ఉండకు, నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవు అని చెప్పాడు. భర్త మాటలు విన్న గాయత్రి, ఏమండి, ఈ ప్రపంచంలో నాకు మీరు తప్ప ఎవరు ఉన్నారు, మిమ్మల్ని వదిలి నేను ఎక్కడ అని వెళ్ళాలి అని బాధగా అంటుంది. అప్పుడు వీరేంద్ర, నువ్వు ఎక్కడికైనా సరే వెళ్ళిపో, ఇంటి నుంచి మాత్రం నాకు ఈ ఇంటి ఉండడానికి నీకు వీలు లేదు, నా కుటుంబం అంతా సర్వనాశనం చేసేసావు, నువ్వు ఇంకా ఇక్కడ ఉంటే నా ఇంట్లో ఉన్న మిగిలిన వస్తువులన్నీ నాశనం అయిపోతాయి అంటూ గాయత్రి మీద ఉరుతాడు. ఏవండి, దయచేసి వినండి, నేను ఇట్లాంటి నేరం చెయ్యలేదు, మీరు లేకుండా నేను ఏ విధంగా బతకలేను, దయచేసి నన్ను ఇంట్లో ఉండనివ్వండి అని వేడుకుంటుంది. కానీ వీరేంద్ర మాత్రం ఆమె మాటలు అస్సలు వినకూడదు, ఆమెను నిర్లక్ష్యంగా ఇంటి నుంచి వెళ్ళిపోమని ఈ విధంగా అంటాడు. అప్పుడు దయచేసి ఇంటి నుండి వెళ్ళిపో, ఇక మీదట ఎప్పుడు కూడా మళ్ళీ ఇంటికి తిరిగి రావద్దు, ఏదైనా నదిలో దూకి చచ్చిపో, నువ్వు మాత్రం మళ్ళీ రావద్దు, నువ్వు ఇక మీదట నాతో పాటు కలిసి జీవించే హక్కును కోల్పోయావు అని చెప్తాడు. దాంతో గాయత్రి కన్నీళ్లు కారుస్తూ తన భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. అలా వెళ్తూ ఉండగా దారి మధ్యలో లక్ష్మీదేవి గుడి కనిపిస్తుంది. అప్పుడు గాయత్రి లక్ష్మీదేవి గుడికి వెళ్ళి అమ్మవారి విగ్రహం ముందు కూర్చొని, లక్ష్మీమాత, నేనేం పాపం చేశాను, నేనెప్పుడూ కూడా నిన్నే కదా ఆరాధిస్తూ ఉండేదాన్ని కదా, మరి నా ఇంటిని ఎందుకు నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు, నాకు ఎందుకు పరిస్థితి తీసుకువచ్చింది, దయచేసి చెప్పమ్మా, నేనేం పాపం చేశాను, నేనేం నేరం చేశాను, అసలు నా మీద ఎందుకు కోపం వచ్చిందో దయచేసి చెప్పమ్మా అని ఏడుస్తూ ఉంటుంది. గాయత్రి రోజంతా అలా లక్ష్మీదేవి గుడిలోనే కూర్చొని ఆలోచిస్తూ ఏడుస్తూ తన భర్త పరిస్థితిని, నిజంగా నేనే కారణం కదా, నాకు నిజంగా బతికే హక్కు కూడా లేదు అని ఈ విధంగా ఆలోచించి గాయత్రి తన జీవితాన్ని త్యాగించడం గదిలో నది వైపు వెళ్తూ, లక్ష్మీమాత, ఇప్పుడు నేను నిజంగానే ప్రాణాలను తీసుకోబోతూ ఉన్నాను, అమ్మ లక్ష్మీదేవి, నా భక్తిలో ఏమైనా లోపం ఉంటే దయచేసి నన్ను క్షమించు, నా భర్త లేకుండా నేను బతకలేను, అందుకే నదిలో దూకి నా ప్రాణాలను విడుచుకుంటాను అని చెప్పి గాయత్రి నదిలో దూకబోయింది. ఎదురుగా లక్ష్మీమాత ప్రత్యక్షమైంది. ఆ తరువాత లక్ష్మీమాత, గాయత్రి, నీ ప్రియమైన భక్తురాల, నువ్వేం చేస్తున్నావు ఆలోచించకుండా అని ప్రశ్నించింది. చూసిన వెంటనే ఆమె ఎదురుగా లక్ష్మీదేవి ఉంటుంది. ఆమెను చూసిన గాయత్రి చాలా ఆనందిస్తుంది. ఆ తరువాత గాయత్రి, ఓ లక్ష్మీమాత, నన్ను దయచేసి క్షమించండి, నేను నిజంగా చాలా పెద్ద పాపం చేయబోయాను. అప్పుడు లక్ష్మీదేవి, ఓ గాయత్రి, ఓ మనిషి ఆత్మ చేరుకోకూడదు, అది నిజంగా ఒక మహాపాపం అవుతుంది, దేవుడిచ్చిన శరీరాన్ని నాశనం చేసుకోకూడదు అన్నీ కూడా తెలియజేస్తుంది. భర్త నిన్ను ఎందుకు వదిలేశాడో కూడా నాకు తెలుసు, ఇదంతా కూడా నిజంగానే నీ తప్పు వల్లే జరిగింది, నీ ఇంట్లోని వస్తువులు ఇతరులకు దానం చేశావు, దానివల్లనే ఈరోజు నీ ఇంటి నుండి విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, అంతే. ఓ గాయత్రి, ఓ మహిళ అయితే ప్రతి ఇంట్లో కొన్ని వస్తువులు ఇతరులకు ఇస్తుందో అటువంటి మహిళ ఇంట్లో నేను ఉండను. ఈ దేవి మాటలు విన్న గాయత్రి, అమ్మమ్మ లక్ష్మీదేవి, దయచేసి నన్ను క్షమించు, ఈ వస్తువులు ఏమిటో నాకు తెలియదు, నువ్వు ఏ వస్తువులను దానం చేయటం వల్ల నువ్వు మా ఇంటి నుండి వదిలి వెళ్ళిపోయావో చెప్పండి అని అడిగింది. అప్పుడు లక్ష్మీమాత, గాయత్రి, నేను చెప్పబోయే వివరాలు శ్రద్ధగా విను. ఒక స్త్రీ ఇతరులకు ఇవ్వకూడని ఆ వస్తువులు ఏమిటి అంటే నీకు చెప్తాను, దానం చేయకుండా ఉండు. అటువంటి ఇంట్లో వస్తువులు సర్వనాశనం అయిపోతుంది, దానం చేయకూడదు. వాటిని మొదటి వస్తువు ఉప్పు. అస్సలు ఉప్పును దానం చేయకూడదు. దానం చేయటం వల్ల దాన్ని స్వీకరించే వ్యక్తికి ఎప్పటికీ రుణపడి ఉంటాడు, అందుకే ఉప్పును తీసుకోకూడదు. ఉప్పు దానం చేస్తే అది అశుభం. రెండవ వస్తువు చీపురు. ఇల్లంతా శుభ్రం చేసే వస్తువు మాత్రమే కాదు, కొంతమందిగా పరిగణిస్తారు, కానీ నిజానికి చీపురు లక్ష్మీదేవితో సమానం, అంటే నాతో సమానం, అందుకే అది ఎంతో విలువైనగా వస్తువు. చీపురు ఇతరులకు ఇవ్వడం అంటే మీ ఇంట్లోని లక్ష్మీదేవి వాళ్లకు వెళ్ళినట్లు లెక్క. ఇది చేస్తే మన ఇంట్లో ధనం నిలకడగా ఉండదు, ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మూడవ వస్తువు ఏదైనా ఉంది అంటే చాకు వంటివి ఎవరికి కూడా దానంగా ఇవ్వకూడదు, ఇంకా పరిగణించారు. వీటిని దానం చేయడం వల్ల ఇతరులకు ఉన్న బంధాలు తెగిపోతాయి అవకాశం ఉంటుంది. ఇక ఇంట్లో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. చెడు శక్తులన్నీ కూడా ఇంట్లోనికి ఆహ్వానించినట్లుగా అవుతుంది. కాబట్టి ఈ వస్తువులను ఎప్పుడూ కూడా దానంగా ఇవ్వవద్దు. ఇక నాలుగవ వస్తువు ఏమిటి అంటే దుస్తువులు.
మంచి పేదవాళ్ళకు వస్త్రదానం చేస్తూ ఉంటాం కదా, అప్పుడు మంచి వస్తువులే కదా, పాత దుస్తులు, దాన్ని దానంగా ఇవ్వకూడదు. తప్పనిసరిగా కొత్త వస్త్రాలు మాత్రమే కొని దానంగా చేయాలి. పాత వస్త్రాలు ఇవ్వడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుంది. అలాగే చేతి రుమాలు కూడా దానంగా చేయకూడదు. అలా చేస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఇక 5వ వస్తువు నువ్వుల నూనె పొరపాటున కూడా దానంగా చేయకూడదు. వీటిని కూడా దానం చేయటం వల్ల శనిదేవుడి కోపం వస్తుంది. అది మాత్రమే కాదు, మిగిలిపోయిన నూనె, వాడిపోయిన నూనె అస్సలు దానం చేయకూడదు. ఇక చివరి వస్తువు ఆహారం. అన్నదానం చేయటం వల్ల చాలా పుణ్యం పొందకపోతారు, కానీ పాడైపోయిన అన్నం మాత్రం ఇతరులకు పంచకూడదు. చెడిపోయిన ఆహారాన్ని దానం చేయడం వల్ల దురదృష్టం వెంటాడుతుంది. ఇలా చేయటం వలన మీ కుటుంబ సమస్యలు మధ్య బంధువులు చెడిపోతూ ఉంటారని లక్ష్మీమాత చెప్తుంది. గాయత్రి, ఇప్పుడు నేను నీకు ఈ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు చెప్పాను కదా. ఇటువంటి వస్తువులను ఎప్పుడూ కూడా దానం చేయకూడదు. ఈ వస్తువులను ఇతరులకు దానం కానీ, అప్పుగా కానీ లేదా వాడుకోవడం కోసం కూడా ఇవ్వకూడదు. లేనిపోని కష్టాలు వస్తాయి లక్ష్మీదేవి చెప్పింది. ఇక ఆ మాటలు విన్న గాయత్రి, అమ్మా లక్ష్మీ మాత, నిజంగానే నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఈ విషయం ఏమీ కూడా నాకు తెలియక దయచేసి నన్ను క్షమించు తల్లి. నేను చేసిన ఈ తప్పులను కూడా ఈ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో చెప్పమ్మా అని చెప్తుంది. లక్ష్మీదేవి నేను భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ అప్పుడే లక్ష్మీమాత మాట్లాడుతూ, ఆ ప్రియమైన భక్తురాల గాయత్రి, నువ్వు ఇప్పటికీ చేసిన ప్రాయశ్చిత్తం తెలుసుకున్నాను. నువ్వు ఇప్పుడు తిరిగి మీ ఇంటికి వెళ్ళు. నీ సంపద అంతా కూడా నీతో పాటే తిరిగి వెనక్కి వస్తుంది లక్ష్మీదేవి చెప్పింది. అంతా అర్థమైపోయింది. అప్పుడు గాయత్రి కూడా తిరిగి తన ఇంటికి వెళ్తూ ఉండగా అప్పటికే ఆమె భర్త ఆమె కోసం గాయత్రి అంటూ వెతుక్కుంటూ దగ్గరికి వచ్చాడు. ఆమెను క్షమాపణని చెప్పి, గాయత్రి, నా ప్రియమైన సతీమణి, నన్ను క్షమించు. నేను నిజంగా నిన్ను బాధ పెట్టాను. మన ఇంటి నుంచి లక్ష్మీదేవి నీ వైపు వస్తుంది. లక్ష్మీదేవి వలన మనల అనుగ్రహం కలిగింది. మన సంపద అంతా కూడా మనకి తిరిగి పొందాము. మన సంపద దొరికింది. వారు సంపదకు తిరిగి తెచ్చి ఇచ్చేశారు. క్షమాపణ చెప్పారు అన్నాడు వీరేంద్ర. ఆ మాటలు విన్న గాయత్రి చాలా సంతోషించి తన భర్తతో కలిసి తిరిగి తన ఇంటికి వెళ్ళి సంతోషంగా జీవించడం మొదలుపెట్టింది. ఆ తరువాతి నుండి గాయత్రి ఈ వస్తువులను మాత్రం ఎవ్వరికీ దానం చేయకుండా, వాడుకోవడానికి కూడా ఇవ్వకుండా ఉంది. ఫ్రెండ్స్, మనం దానం చేయకూడదు వస్తువులు ఏమిటో, దానం చేయాల్సిన వస్తువులు ఏమిటో తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఈ వస్తువులను దానం చేయకండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.